హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే వెన్స్డే రోజు నేను ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మార్నింగ్ 5కి అలా లేసాను అనమాట. నేను 5కి లేసినప్పుడు వాతావరణం అనేది చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా వాతావరణాన్ని ఒక 5 మినిట్స్ ఎంజాయ్ చేసేసి తర్వాత వచ్చేసరికి ఫ్రెష్ అయిపోయి కాఫీ అనేది తాగేసేసి ఇల్లు చిమ్మేస్తున్నానండి. ఇల్లు నేను మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ తాగంగానే చిమ్మేస్తాను అనమాట. నాకు మళ్ళీ ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంటే పని చేసుకోబుద్ది కాదని మార్నింగ్ లేవగానే కాఫీ తాగేసి ఇల్లు అనేది శుభ్రం చేసేసుకుంటానండి. అప్పుడు నీట్గా ఉండిద్ది కదా. అప్పుడు తర్వాత వంట పనులు అవన్నీ మొదలు పెట్టుకుంటాను. ఆ వంట పనులు మొత్తం అయిపోయినాక మరొకసారి పైపైన చిమ్మేస్తాను అనమాట. ఇలా ఇల్లు మొత్తం చిమ్మేసేసి ఫ్రెష్ అయిపోయి తర్వాత అనేది నేను వంట అనేది మొదలు పెడతాను. వంట కానీ టిఫిన్ కానీ ఫ్రెష్ అయిపోయినాక మొదలు పెడతాను. నిన్న వెన్స్డే రోజు వచ్చేసరికి బీరకాయ పచ్చడి చేద్దామని ఇలా బీరకాయలు తీసుకున్నాను. ఇదివరకు బీరకాయలు చిన్నగా వచ్చాయి. ఇప్పుడు చూసారా హైబ్రిడ్ బీరకాయలు లాగా ఉన్నాయి. ఇంకా నేను బీరకాయలని కట్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసి అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకొని వేయించుదామని కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసేసి ఈ తర్వాత మెల్లగా బీరకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఒకేసారి వేసేసి వేయించుతూ ఉన్నాను అనమాట. కొన్ని పచ్చళ్ళు పచ్చిమిరపకాయలు ముందు వేయించుతాము, తర్వాత ముక్కల్ని వేయించుతాం కదా. కానీ దీంట్లో అయితే బీరకాయలతో పాటు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే నీటితో పాటు ఎగిపోతాయి అని చెప్పేసి ఇలా వేసేసి బాగా దాంట్లో బీరకాయ ముక్కల్లో ఉన్న నీరు మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. బీరకాయ పప్పు కానీ బీరకాయ పచ్చడి కానీ లేకపోతే బీరకాయ ఎగురు కూడా చాలా బాగుంటుంది. బీరకాయలో మనం పచ్చిపప్పు వేసుకుంటే పచ్చిపప్పుతో కూర చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా బీరకాయ ముక్కలు వేయించేస్తున్నాను. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా నీరు కొంచెం పైకి వచ్చేసింది అనమాట. ఈ నీరు మొత్తం ఇంకిపోయేదాకా మనం వేయించుకుంటూ ఉంటే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే అడుగంటకుండా ఉండిద్ది అనమాట. ఇక్కడ చూసారు కదా నీరు మొత్తం ఇంకి అయిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెంసేపు చల్లారబెట్టి వేసేస్తే సరిపోతుందండి. ఈలోపు మనం వచ్చేసరికి జీలకర్ర అలాగే చింతపండు చిన్నులపాయలు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చిన్నులపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఘాటుగా తగులుతూ ఉంటుంది చిన్నులపాయలు వేయటం వల్ల. ఇంకా మిక్సీ జార్ తీసుకొని పచ్చడి అనేది వేసేస్తున్నాను. చాలా సింపుల్ వేలో చేసుకునే పచ్చడి అనమాట. అలాగే ఇక్కడ నేను పచ్చడి అనేది మిక్సీ వేసేస్తున్నాను. కొంచెం చింతపండు అలాగే జీలకర్ర చిన్నులపాయలు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసేసానండి. ఇవి యాడ్ చేసేసి పచ్చడి అనేది చేసేసాను. తర్వాత మా పాపకి టిఫిన్ కోసం అని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పటి నుంచో అడుగుతుందని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఎగ్ ఫ్రై కోసం అని చెప్పేసి బియ్యం ఎక్స్ట్రా పోసేసాను. పాపకి లంచ్ బాక్స్ కట్టే దాంట్లోనే బియ్యం అనేది ఎక్స్ట్రా పోసేసి బియ్యం కడిగేసేసానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతుంది, కానీ శ్రావణ మాసం చేయకోకుండా. కానీ లాస్ట్ టైం నుంచి ఆమ్లెట్ ఒకసారి వేసేసరికి ఇంకా ఈసారి ఫ్రైడ్ రైస్ చేయమంటే ఇంకా అది ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. ఇక్కడ నేను పచ్చడి మొత్తం చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత బియ్యం కడిగేసి పక్కన పెట్టేశానండి. బియ్యం అనేది నానుతూ ఉంటాయి అనమాట. నానిన తర్వాత అప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. 6:30 అలా పెట్టేసుకుంటాను అనమాట. ఏదైనా టైం చూసి చేసుకుంటూ ఉంటాను. ఇలా బియ్యం కడిగేసి పక్కన పెట్టిన తర్వాత కొంచెంసేపు నానిన తర్వాత అన్నం అనేది వండేసానండి. ఆ వండేసిన అన్నాన్ని మా పాపకి ప్లేట్లో అంటే లంచ్ బాక్స్ కట్టడానికి ఒక ప్లేట్లోనూ అలాగే ఫ్రైడ్ రైస్ కోసం అని చెప్పి ఒక ప్లేట్లో పెట్టేశాను అనమాట. ఇది ఆరేలోపు మనం ఫ్రైడ్ రైస్ అవి చేసేసుకోవచ్చు, అలాగే మా పాపని కూడా రెడీ చేసేసుకోవచ్చు అని ఇలా ఒకే టైంలో రెండు పనులు చేసుకుంటూ ఉంటామండి. ఇక్కడ చూసారు కదా ఎగ్స్ తీసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే నేను ఇంకా వీటిలో ఏ వెజిటేబుల్స్ యాడ్ చేయకుండా ఓన్లీ ఎగ్స్ అలాగే ఉప్పు కారము అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం అంటే ఇంకా ఏ వెజిటేబుల్స్ వాడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం నూనె వేసి ఎగ్స్ అనేవి వేసేసాను. ఇంకా ఎగ్స్ మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అన్నం వేసేసి అన్నం అనేది మనం తిప్పుతూ ఉండాలండి. అన్నం వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా కలిపిన తర్వాత మనం దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే
కొంచెం కారము అలాగే గరం మసాలా యాడ్ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ మొత్తం ప్రిపేర్ చేసేసి మా పాపకి ఇచ్చేస్తే తను టిఫిన్ తింటా ఉందనమాట. నేను ఇంకా లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇంకా లంచ్ బాక్స్లో తనకి తను పచ్చళ్ళు చాలా తక్కువ తింటుంది అనమాట. కానీ ఎప్పుడో ఒకసారి అనేది అలవాటు చేద్దామని చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి సరిగ్గా పచ్చళ్ళు కానీ ఇవేం అలవాటు చేయలే. ఈ మధ్య అన్నీ అలవాటు చేస్తున్నాను. పచ్చళ్ళు కానీ కూరలు కానీ చారులు కానీ ఏవైనా సరే ఇప్పుడిప్పుడే చాలా అలవాటు అవుతున్నాయండి. ఇదివరకైతే ఎక్కువ అసలు ఏం తినేది కాదు. నేను సర్లే అని చెప్పి వదిలేసేదాన్ని. కానీ ఇప్పుడు పర్టికులర్గా అన్ని ఐటమ్స్ తనకి తెలిసేలా తను తినేలా చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మా పాపకి నేను లంచ్ బాక్స్ కడతా ఉన్నాను. తను తింటా ఉందనమాట. ఇక్కడ గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి. మనం ఏదైనా వాడచ్చు గరం మసాలా. ఇక్కడ గరం మసాలా యాడ్ చేసేసాను. అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. అది కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది మిరియాల పొడి వేస్తే. కానీ మా పాప కారం ఎక్కువ అయిద్దని మిరియాల పొడి అనేది వేయలేదు. ఇంకా ఉప్పు కారము గరం మసాలా వరకు వేసేసి ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసేసానండి. అలాగే ఇంకా మా పాపని నేను తనది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మా పాపని వెళ్ళి దించేసి రావాలన్నమాట. చూసారు కదండి, ఇది నా మార్నింగ్ 5 దగ్గర నుంచి 8 వరకు నా టైమింగ్స్లో నేను చేసిన పనులు. అలాగే నేను తర్వాత 11కి అలా మేము చేసేది మసాలా వ్యాపారమే. కొన్ని ఐటమ్స్ చేస్తానన్నమాట అంతే. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేశాను. యాపిల్ పెట్టమంటే స్నాక్స్ కింద యాపిల్ కట్ చేసి పెట్టాను. ఇక్కడ నేను ఇంటికి వచ్చినాక నా మసాలా ప్యాకింగ్ అనేది నేను చేసుకుంటున్నానండి. ఇదేనండి నా ఫుల్ డే వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మేము చేసే మసాలా వ్యాపారంలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఖచ్చితంగా మీకు వీడియోస్ చేసి చెప్తాను. అలాగే ఆల్రెడీ మన ఛానల్లో లవంగాల గురించి కిస్మిస్ గురించి ప్రస్తుతం ఎంత రేటు ఉన్నాయో కూడా వీడియో పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.